ఆలీ ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 51. ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదూహ్ హాదా సిరాతుం ముస్తకీమ్. ఆయత నంబర్ 51. నిశ్చయముగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే, కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి, ఇదే రుజుమార్గం. అంటే దైవ సన్నిధిలో ఆరాధన చేయటంలో, ఆయన ఎదుట నిస్సహాయ స్థితిని వ్యక్తపరుస్తూ నిలబడడంలో నేను మీరు సమానులమే. కనుక రుజుమార్గం ఒక్కటే. అదేమిటంటే అందరూ కలిసి ఒకే దైవాన్ని ఆరాధించడం, ఆయన దైవత్వంలో వేరొకరిని సహవర్తులుగా నిలబెట్టకుండా ఉండటం. ఆయత్ నంబర్ 52. فلما أحس عيسى منهم الكفر قال من أنصاري إلى الله قال الحواريون نحن أنصار الله آمنا بالله واشهد بأننا مسلمون. ఆయత నంబర్ 52. అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా అలైహిస్సలాం అల్లాహ్ మార్గంలో నాకు తోడ్పడేవారెవరు అని ప్రశ్నించగా, హవారీలు అల్లాహ్ మార్గంలో మేము మీకు తోడ్పడతాము, మేము అల్లాహ్ను విశ్వసించాము, మేము విధేయులమయ్యాము, ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని జవాబిచ్చారు. అంటే ఇస్రాయిలు పన్నే కుట్రలు, కపట చేష్టలు దాదాపు కుఫ్రు, అవిశ్వాసంతో కూడుకున్నవిగా, దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం సందేశాన్ని తృణీకరించేవిగా ఉండేవి. ఇక వీళ్ళు ఎంత మాత్రమూ తన సహాయకులు కాజాలరని ఈసా అలైహిస్సలాంకు అర్థమైపోయింది. తరతరాలుగా యుగ యుగాలుగా చరిత్ర చాటి చెప్పేదేమంటే, ఎంతోమంది దైవ ప్రవక్తలు తమ జాతి వారి ఆగడాలను భరించలేక తొలుత జాతికి చెందిన వివేకవంతులను సంప్రదించి వారి సహాయ సహకారాలను కోరారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ప్రారంభంలో ఇదే పని చేశారు. మక్కా ఖురైషులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశ కార్యక్రమంలో ప్రధాన అడ్డంకిగా నిలిచారు. అందుచేత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ సందర్భంగా దూర ప్రదేశాల నుంచి వివిధ తెగలను వారిని కలుసుకొని దైవ ధర్మ ప్రచారంలో తనకు సహాయకులుగా నిలవమని కోరేవారు. దీనికి అన్సార్లు అనుకూలంగా స్పందించారు. హిజ్రత్కు ముందు, హిజ్రత్ తరువాత కూడా అన్సార్ వర్గీయులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అండగా నిలిచారు. హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా ఇదే విధంగా ప్రజల సహకారాన్ని కోరారు. ఈ రకమైన అభ్యర్థన షిర్కుగా పరిగణించబడదు. అసలు దైవ ప్రవక్తలు వచ్చేదే షిర్కును రూపుమాపడానికి కదా. మరి అటువంటప్పుడు వారు స్వయంగా షిర్కుకి ఎలా పాల్పడతారు? కానీ సమాధుల వద్దకు వెళ్ళి మొక్కుబడులు తీర్చుకునేవారు తాము ఒడిగట్టే చేష్టను సమర్థించుకోవడానికి హజరత్ ఈసా అలైహిస్సలాం గారి ఈ పలుకులను, దైవ మార్గంలో నాకు తోడ్పడేవాడెవరు అన్న పలుకులను ఉదాహరించడం వారి అవివేకానికి, అశ్వదృష్టికి తార్కాణం. అల్లాహ్ వారికి సన్మార్గాన్ని, సద్బుద్ధిని వసగుగాక. హవారియున్లు అనేది హవారీ అనే పదానికి బహువచనం. హవారీలు అంటే సహాయకులు, తోడ్పాటునిచ్చేవారు అని అర్థం. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ప్రతి ప్రవక్తకు ఎవరో ఒకరు ప్రత్యేక సహాయకులుగా ఉంటారు. నా సహాయకుడు జుబైర్ రజల్లాహు తఆలా అన్హు. సహీ బుఖారీ కితాబుల్ జిహాద్. ఆయత్ నంబర్ 53. రబ్బనా ఆమన్నా బిమా అన్జల్త వత్తబఅనా ar-రసూల ఫక్తుబ్నా మఅష్ షాహిదీన్. ఆయత్ నంబర్ 53. వారు ఇంకా ఇలా అన్నారు: ప్రభు, నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము, మేము నీ ప్రవక్తను అనుసరించాము, కనుక సాక్షుల జాబితాల్లో మా పేర్లు కూడా రాసుకో. ఆయత్ నంబర్ 54. ومكروا ومكر الله
والله خير الماكرين. ఆయత్ నెంబర్ 54. అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేయసాగారు. అల్లా కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసేవారిలో అల్లా సాటి లేని మేటి. హజరత్ ఈసా అలైహిస్సలాం కాలంలో సిరియా ప్రాంతం రోమన్ల ఏలుబడిలో ఉండేది. వారి తరపున ఆ ప్రాంతానికి అధికారిగా నియమితుడై ఉన్న వ్యక్తి అవిశ్వాసి. ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా యూదులు ఆ అధికారి చెవుల్లో ఏవేవో నూరు పోశారు. అతడు తండ్రి లేనివాడని, కల్లోల కారకుడని చాడీలు చెప్పారు. వారి ఫిర్యాదులపై రాజ్యపాలకుడు హజరత్ ఈసా అలైహిస్సలాంను సిలువ వేయమని ఆదేశించాడు. కానీ అల్లాహ్ హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును సురక్షితంగా ఆకాశం పైకి ఎత్తుకున్నాడు. ఆయన బదులు ఆయన్ని పోలి ఉన్న మరొక వ్యక్తికి ఆయనేనని భ్రమపడి సిలువ వేశారు. తాము ఈసా అలైహిస్సలాం మరణదండన విధించామని వారంతా సంబరపడుతున్నారు. అరబిక్ మఖ్ర్ అనే పదం వచ్చింది. మఖ్ర్ అంటే రహస్యంగా పన్నే కుటిల పన్నాగం, రహస్య ఎత్తుగడ అని అర్థం. ఈ రెండవ భావంలోనే ఇక్కడ అల్లాహ్ను ఎత్తుగడల్లో సాటిలేని మేటి, ఖైరుల్ మాకిరీన్ అని చెప్పడం జరిగింది. ఈ ఎత్తుగడ చెడు ఉద్దేశంతో వేస్తే అది కుట్ర, ద్రోహం అనబడుతుంది. అదే సదుద్దేశంతోనో ఆత్మరక్షణ కోసం వేస్తే అప్పుడది మంచి వ్యూహము, మేలైన ఎత్తుగడగా పరిగణించబడుతుంది. ఆయత్ నంబర్ 55. إذ قال الله يا عيسى إني متوفيك ورافعك إلي ومطهرك من الذين كفروا وجاعل الذين اتبعوك فوق الذين كفروا إلى يوم القيامة ثم إلي مرجعكم فأحكم بينكم فيما كنتم فيه تختلفون. ఆయత్ నెంబర్ 55. అప్పుడు అల్లా ఇలా అన్నాడు, ఓ ఈసా, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపు లేపుకుంటాను. అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారిని ప్రళయదినం వరకు అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను. ఆ తర్వాత మీరంతా మరలి రావలసింది నా వద్దకే. అప్పుడు నేనే మీ మధ్య ఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తాను. అంటే యూదులు నీకు వ్యతిరేకంగా చేసే దుష్ప్రచారం నుంచి, నీపై వేసే నీలాపలిందల కాలుష్య వాతావరణం నుంచి నిన్ను కాపాడుతాను అని దీని భావం. అల్లాహ్ తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈసా అలైహిస్సలాం ప్రవక్త నిర్దోషత్వాన్ని, నిర్మలత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ పైచేయి ఎవరికి వర్తిస్తుంది, క్రైస్తవులకా ముస్లింలుగా అన్న సందేహం ఇక్కడ కలగవచ్చు. క్రైస్తవుల విశ్వాసాలు పెడత్రోవ పట్టిన కారణంగా పరలోక సాఫల్యం వారికి లభించకపోయినప్పటికీ ప్రపంచంలో మాత్రం వారు యూదులపై ఎల్లప్పుడూ ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉండవచ్చు. ఇది ఒకటి. రెండవ భావంలో ఈ పైచేయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులది కావచ్చు. ఎందుకంటే వారు ఈసా అలైహి వసల్లం ప్రవక్తతో సహా మిగతా ప్రవక్తలందరినీ విశ్వసిస్తారు. వారు చూపిన సరైన ఏమాత్రము ప్రక్షిప్త నిక్షిప్తాలకు లోను కాని సత్యమైన ధర్మాన్ని అనుసరిస్తారు. ఆ విధంగా ఈసా అలైహి వసల్లం ప్రవక్తకు నిజమైన అనుయాయులు ముస్లింలే అవుతారు.